అమ్మ, ఇప్పుడు మాంసాహారం మీరు చంపడం ఎంతో హింస అది ఇది అన్నారు. ఆ తిన్నవారికి జరిగేటటువంటి ఇబ్బంది ఏంటి మానసికంగా? మాంసాహారం తినాలా అంటే అక్కడ దేనినో హింసించి చంపి తింటున్నారు, కానీ బ్రతికిన దాన్ని తినడం లేదు. చంపి తినడం వలన పాపం వస్తుంది. చూడండి, ఎవరికైనా అది అర్థం అవుతుంది అనమాట. ఏదో ఒకటి జంతువు బాధపడుతూ ఉందంటే ఎవరైనా కూడా బాధపడదు, అయ్యో అయ్యో అని అంటారు. మరి అలాంటి జంతువుని చంపి తినడం అనేది హింస కదా. మరి హింసాత్మకమైనటువంటి ఆహారం తీసుకుంటూ మనం పవిత్రమైన పరమాత్మను ధ్యానించాలంటే ఇది సరైనటువంటి పద్ధతి కాదు కదా. భక్తులైనటువంటి వాళ్లకు, యోగులైనటువంటి వాళ్లకు, విషయం తెలిసినటువంటి వాళ్లకు ఇది పద్ధతి కాదన్నమాట. శాకాహారమే చాలా మంచి, ఆరోగ్యానికి అన్ని విధాలా కూడా మంచిదే. ఇందనక మీరు ఇంకొక విషయం కూడా చెప్పారు మా భోజనం మధ్య, వండిన వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా అంటే ఎంత పవిత్రంగా వంటిల్లు ఉంచుకోవాలి. పవిత్రంగా వంటిల్లు ఉండొద్దు, మనము ఉండొద్దు, మనసును ఉంచుకుంటే చాలు. వంటగది ఎంత శుభ్రంగా ఉన్నా, పాత్రలు ఎంత శుభ్రంగా ఉన్నా, మనం శరీరం ఎంత శుభ్రంగా ఉన్నా దానివల్ల ప్రయోజనం లేదు. కానీ మనస్సు పవిత్రమైతేనే అంతా పవిత్రంగానే కనిపిస్తుంది. అది ఎలాగంటే, ఒక భక్తుడు ఒక సాధువుని భోజనానికి ఆహ్వానించాడు. ఆ ఊర్లోనే ఏదో పాకలో ఉన్నాడు నాలాగా, అతను పిలిచాడనమాట. రేపు మీరు మాకు భోజనానికి రండి అంటే సరేనన్నాడు. ఇక్కడ ఇంటి దగ్గర భార్యలు ఇంట్లోకి రాకూడదు, బయట అయింది. ఏం చేయడం, అయ్యో మహాత్ముని పిలిచామే, ఆయనకి భోజనం పెట్టాలి కదా, ఎలాగే ఈవిడ లోపలికి రాకూడదు అని ఎవరినో వంటలు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి తీసుకొచ్చి వంట చేయించి ఆయన్ని పిలిచి కూర్చోబెట్టి భక్తిగా భోజనం వడ్డించారు. ఆయన భోజనం చేస్తున్నాడు. కొంత భోజనం ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో వాళ్ళు గౌరవంగా వెండి గ్లాస్తో నీళ్లు పెట్టారు, పెద్ద వెండి గ్లాస్తో నీళ్లు పెట్టారు. ఆ గ్లాసు మీద పడ్డది మనసు. ఈ గ్లాస్ ఎలాగైనా భోజనం అయ్యేసరికి దీన్ని పట్టుకెళ్ళిపోవాలా అనిపించింది. భోజనం అయిపోయింది, ఎలాగో అలాగే ఈ గ్లాసును తీసుకున్నాడు. అది తాగినట్లు చేయగడుక్కున్నట్లు మొత్తానికి ఎలాగో సంచిలో వేసాడు. వేసేసి వెళ్ళొస్తానని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఎలాగో వెళ్ళాడు, తన ఆశ్రమంలోకి చేరుకున్నాడు. చేరిన దగ్గర నుండి మనసు ఎలాగుందంటే, ఎవరి దగ్గరికి ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడ ఏ దొంగతనం చేద్దామా అనిపిస్తుంది అన్నమాట సాధువుకి. ఈ ఆహారం తీసుకున్న తర్వాత రాత్రి 12 గంటల వరకు ఇదే ఆలోచనే. ఎక్కడికి వెళ్ళాలా అనేది తెలియడం లేదు, కానీ ఎక్కడికో వెళ్ళి దొంగిలించాలని మాత్రం అనిపిస్తుంది అన్నమాట. ఈ 12 తర్వాత ఈ ఆహారం ఎప్పుడైతే జీర్ణమైందో తెల్లవారి, మామూలుగా చూడండి తెల్లవారికి ముందే సాధువులు తొందరగా లేస్తారు, 4 గంటలకు ముందే లేస్తారు. లేచి అవతలకి వెళ్ళారు. మల విసర్జన అయిన తర్వాత వచ్చి ఈ దంతధావనం అది చేసుకుంటున్న స్నానం చేయడానికి తనకు ఆలోచన వస్తూ ఉంది. అంటే మల విసర్జన అయిన తర్వాత జరుగుతుంది ఇది. అవును, నిన్న నేనేం చేశాను, అయ్యో ఎంతో భక్తిగా పలానా భక్తుడు పిలిచి నాకు భోజనం పెడితే వాడికి తెలియకుండా ఈ గ్లాస్ దొంగిలించి పట్టుకొచ్చేసాను నేను. రాత్రంతా ఎక్కడెక్కడికో మనసు పరిగెడుతూ ఉంది, ఏ దొంగతనాలు చేయాలనో. ఎందుకు నాకు ఇలాంటి కర్మ పట్టింది, నాకు ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు రాలేదే, నేను అలాంటి వాడిని కాదు కదా, ఎందుకు జరిగింది ఇది నాకని ఆయనకి దుఃఖం వచ్చేస్తుంది. ఎప్పుడు తెల్లవారుతుందా ఈ గ్లాస్ పట్టుకెళ్ళిపోదామా అని ఎదురు చూస్తున్నాడు. తెల్లవారిన తర్వాత ఆ గ్లాస్ పట్టుకొని తీసుకొచ్చాడు అనమాట. తీసుకొచ్చి ఈ భక్తుడి చేతిలో పెట్టి ఏడుస్తుంటే, అమ్మో ఎందుకు ఏడుస్తున్నారు మహానుభావ, ఏం జరిగింది, మీకేమి ఇక్కడ అనర్థం జరిగితే మీరు అంత దుఃఖపడుతున్నారని చెప్పి దాన్ని ఆ గ్లాస్ మాత్రం ఆయన చేతిలోనే ఉంది, ఆయనకి ఇచ్చేశాడు. ఆయన ఏడుస్తున్నాడు, ఈయన ఇద్దరు ఏడుస్తున్నారు. ఏం జరిగిందోనని ఈయనకి బాధ, జరిగిన దానికి ఆయనకి బాధ.
చదువుకి. ఇలా ఏడుస్తూ ఉంటే ఉంటారు కదా మీలాంటి వాళ్ళు, వాళ్ళ దగ్గరకు వచ్చి ఏం బాబు ఎందుకు ఏడుస్తున్నారు ఇద్దరును, కారణం ఏంటి అని అడిగారు. ఆపండి మీరు ఏడు పాపి, విషయం చెప్పండి అని. అప్పుడు ఇతను చెప్పాడు, సాధువే చెప్పాడు, నేను నిన్న వీళ్ళింటికి భిక్షకు వచ్చాను, నన్ను భిక్షకు ఆహ్వానించారు, నేను భిక్ష చేశాను, సగం చేసినప్పటికీ నా ఆలోచన వేరుగా వచ్చేసింది, ఈ గ్లాసు దొంగిలించి పట్టుకెళ్ళిపోయి రాత్రి 12 వరకు కూడా నాకు ఎక్కడో దొంగతనాలు చేయాలన్న ఆలోచనే కానీ ఇంకే ఆలోచనలు రావడం లేదు, 12 తర్వాత ఆలోచన రాలేదు, మల విసర్జన అయిన తర్వాత నేనేం చేశానా అనేది నాకు గుర్తొచ్చి నేను బాధపడుతున్నాను, అయ్యో ఇలాంటి భక్తుడి దగ్గర నేను ఇలాంటి ద్రోహమా చేసేదని నేను ఏడుస్తున్నాను అని సాధువు చెప్పాడు. బాబు మీరెందుకు ఏడుస్తున్నారు అని అడిగారు. అయ్యో నిన్న భోజనానికి పిలిచాను, భోజనం చేశారు వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు వచ్చి ఏడుస్తున్నారంటే ఇక్కడ ఏ అనర్థం నా వల్ల జరిగిందో, ఆయనకి ఏ కష్టం వచ్చిందో అని నేను ఏడుస్తున్నానని ఆయన అన్నాడు. అయితే ఇంతకీ ఏమిటి అసలు విషయం, నిన్న వంట ఎవరు చేశారని అడిగాడు వచ్చిన ఆయన. మా ఆవిడ రాకూడదు లోపలికి, అందుకని బయట ఉంది, నేను వెంకాయమ్మను పిలిచాను వంటకి, ఆవిడ వంట చేసి పెట్టింది అన్నాడు. అమ్మ, వెంకాయమ్మ సంగతి మీకు తెలిసిందే కదా, ఎక్కడికి వెళ్ళినా ఏవో దొంగిలించి పట్టుకెళ్తూనే ఉంటుంది వంటలకు వచ్చి, అది ఆహార దోషం వలన వచ్చిందే కానీ మరొక కారణం కాదు, కాబట్టి మీ ఇద్దరి దోషము కాదది, మీ ఇద్దరి తప్పు కాదు, మీరిద్దరు బాధపడవలసిన అవసరం లేదు, ఇంకా హాయిగా ప్రశాంతంగా ఉండండి అని చెప్పి వాళ్ళు చెప్పారట. ఇప్పుడు మీరు ఈ కథ చెప్పిన తర్వాత ఇప్పుడు మనం బయట హోటల్లో హ్యాపీగా తింటున్నారు, తినేవాడు యొక్క ఆలోచన. అందుకే చాలా మంది అంటారు బయట తిండ్లు తినకూడదు, బయట తిండ్లు తినకూడదు. భక్తులైన వాళ్ళు అందరూ కాదు, ఎవరైతే ఆధ్యాత్మిక చింతనతో ఉంటారో అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది.